క్లీనింగ్ అయితే సింపుల్. ఇప్పుడు తక్కువ ఖర్చుతో క్లీనింగ్ అయితే ఇంకా అంత మించి మనకు కావాల్సింది ఏముందండి. లిక్విడ్ అయితే మొత్తం ఇందులో వేసేసానండి. బాగా నొరగొచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశానండి. అది ఏంటంటే కార్ ఇంటీరియర్ క్లీనింగ్ చేయడం అలా అని ఒక వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చేసిన వీడియో వచ్చి ఇదండి. ఇది కాస్ట్ వచ్చి 500 రూపాయలు అమెజాన్లో తీసుకున్నాను. కాకపోతే ఆ వీడియో చూసిన మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమన్నారంటే, అన్న సింపుల్గా మన ఇంట్లో కూడా మనం ఇంటీరియర్ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ రకంగా కామెంట్ పెట్టారు. ఏమేం కావాలి ప్రొడక్ట్స్ అనేది చెప్పారండి. సరే, ఇప్పుడు ఆయన చెప్పారు, మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే ఆయన చెప్పినవి ఏంటంటే అన్నీ మన ఇంట్లో దొరికేయానండి. ఆ రకంగా ట్రై చేస్తే ఉపయోగపడవచ్చు, మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. క్లీనింగ్ అయితే సింపుల్. ఇప్పుడు తక్కువ ఖర్చుతో క్లీనింగ్ అయితే ఇంకా అంత మించి మనకు కావాల్సింది ఏముందండి, అంతే కదా. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దానికి ఏమేం కావాలి, ఆయన ఏమేమి చెప్పారు మీకు చూపిస్తాను. ముందుగా ఇది మంచినీళ్ళు కాదండి, డిస్లీ వాటర్. అంటే ఇది ఆటోమొబైల్ షాప్లో దొరుకుతుంది. మనం వెహికల్లో వాడే బ్యాటరీలోకి వాడతాం కదండి, వాటర్ గేజ్ తగ్గినప్పుడు. ఇది డిస్లీ వాటర్. మనం బ్యాటరీలో వాటిలో వాడేదండి. డిస్లీ వాటర్ అంటే ఇస్తారు ఆటోమొబైల్ షాపుల్లో. నెక్స్ట్ వచ్చి షాంపూ ప్యాకెట్. ఏ షాంపూ అయినా పర్వాలేదు, షాంపూ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చి డిష్ వాష్ లిక్విడ్. మన ఇంట్లో గిన్నెల తోమే లిక్విడ్ ఉంటుంది కదండి. అంటే నేను విమ్ తీసుకున్నాను, మా ఇంట్లో ఇది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. విమ్ లిక్విడ్ కాకుండా ఇంకా వేరే ఏదైనా పర్వాలేదు, విమ్ లిక్విడ్. నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా, అంటే తినే సోడా, మన వంటల్లో వాడతాం కదండి. ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ 4 ప్రోడక్ట్స్ ఎలా అంటే మీకు చూపిస్తాను. ఈ 4 ఇది 1/2 లీటర్ డిస్లీ వాటర్లో ఇది వచ్చి 3 స్పూన్లు కలపాలండి. ఇది 3 స్పూన్లు. అలాగే బేకింగ్ సోడా, వంట సోడా, ఇది ఒక 3 స్పూన్లు. ఆ తర్వాత వచ్చి ఇది ఒక ప్యాకెట్. దీనిలో వేసి బాగా మిక్స్ చేసి మనం కార్ అయితే క్లీన్ చేయాలి. ముందు మనం చూపిస్తాను. ముందైతే మీకు మిక్సింగ్ చేసి చూపిస్తాను ఏ రకంగా చేయాలి ఏంటి అనేది. తర్వాత ఇది తయారైన తర్వాత కార్ దగ్గరికి వెళ్దాం, క్లీన్ చేసి చూపిద్దాం. ఈ తయారైన లిక్విడ్ని స్ప్రే చేసుకోవడం కోసం నా దగ్గర పాలిన్ డబ్బా ఉంది. ఇదైతే తీసుకున్నాను. ఇందులో పోసి మనం అక్కడికి వెళ్ళి స్ప్రే చేసి మనం క్లీన్ చేస్తాం. ముందుగా మన డిస్టిల్ వాటర్లో చూస్తున్నారు కదా, ఇది విమ్ లిక్విడ్ అయితే సుమారుగా అంటే వేసుకుందాం. 3 స్పూన్లు అన్నారు కదండి, 3 స్పూన్లు సరిపడా సుమారుగా వేస్తున్నాను. తర్వాత వచ్చి షాంపూ, ఇది కూడా వేసేస్తాను. తర్వాత బేకింగ్ సోడా చూస్తున్నారుగా, ఇదిగోండి, ఇది బేకింగ్ సోడా. ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఫ్రెండ్స్, అయిపోయింది. లిక్విడ్ అయితే మొత్తం ఇందులో వేసేసానండి. బేకింగ్ సోడా, అలాగే విమ్ లిక్విడ్, షాంపూ, డిస్లీ వాటర్ మొత్తం గట్టిగా మిక్స్ చేద్దాం. బాగా నొరగొచ్చేసింది.
బాగా నొరగొచ్చేసింది. షాంపూను లిక్విడ్ వేసాం కదండి, బాగా నొరగ వచ్చేసింది. కొంచెం ఉందా షాంపూ, ఎందుకో ఇది కూడా కలవాలి. నేను కొంచెం సేపు మిక్స్ చేస్తాను. చూద్దాం, ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసి చూద్దాం. ఓకే అనుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి క్లీన్ చేస్తాను. క్లీనింగ్ బాగా జరిగింది అనుకోండి, ఈ వీడియో రిలీజ్ చేస్తాను. ఒకవేళ క్లీనింగ్ జరగకపోతే కనుక వీడియో రిలీజ్ చేయను, బాగా క్లీన్ అవ్వకపోతే. ఎందుకండి, ఇప్పుడైతే ఇందులో పోసేసుకుందాం. ఇదేంటి మొత్తంగా నొరకొచ్చేస్తుంది బయటికి. ఇందులో ఖాళీ డబ్బా ఇందులో పోసేస్తాను. లిక్విడ్ వస్తుంది. ఈ నొరగని కొంచెంసేపు వదిలేద్దాం. ఈ నొరగంతా ఆరిపోయి లిక్విడ్గా మారిపోద్ది, అప్పుడు పోసేస్తాను మొత్తం. ప్రస్తుతానికి చాలండి, బాటిల్ నిండిపోయింది. ఆయుధం రెడీ, వెళ్దాం పదండి. ఇప్పుడు ఓకే, కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా ఇదిగో నేను లిక్విడ్ పట్టుకొని ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం. క్లీనింగ్ చేసి చూద్దాం, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ట్రై చేద్దాం, పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఫుట్ బోర్డు బ్యాక్ సైడ్ది. ఇక్కడ ఇదంతా మట్టిగా ఉంది, దుమ్ముగా. ఇంతకుముందు నేను ఇది లిక్విడ్తో స్ప్రే చేశాను, ఇదిగో మీకు చూపిస్తున్నట్లుగా హాఫ్ పార్ట్ ఇదంతా క్లీన్ చేశాను. ఇది క్లీన్ చేయకుండా ఉంచాను నేను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు మనం మన సబ్స్క్రైబర్ చెప్పినట్లుగా ఈ లిక్విడ్ అయితే తయారు చేసాం కదండి, దీన్ని ఇక్కడ స్ప్రే చేద్దాం. స్ప్రే చేసి ఒక 5 minutes ఆగిన తర్వాత క్లీన్ చేయమన్నారు డ్రై క్లాత్తో. ఇప్పుడైతే క్లీన్ చేస్తాను. ఏంటిది స్ప్రే అవ్వట్లేదు, ఈ గన్ను పని చేయట్లేదు అనుకుంటా. ఇప్పటివరకు స్ప్రే అయింది, ఓకే. ఈ హాఫ్ పార్ట్ నేను క్లీన్ చేయను, లాస్ట్ టైం చేశాను కాబట్టి. మనకి డిఫరెన్స్ తీయాలంటే ఈ సగం వరకు క్లీన్ చేద్దాం. తర్వాత మీరు గమనించవచ్చు, ఇది చూసారా మురికి, ఇదిగోండి ఇదంతా మురికి, దీనికి కూడా స్ప్రే చేస్తా. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఆగుదాము. 5 నిమిషాలు ఆగిన తర్వాత క్లీన్ చేసి చూద్దాము ఎలా వస్తుందో ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. ఈ మొత్తం తడి కూడా ఆరిపోయి వచ్చింది. ఇదిగో ఇదంతా కొట్టాను. ఇప్పుడు మనకి ఆ బ్రదర్ చెప్పింది ఏంటంటే, ఒకసారి కొట్టిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేయమన్నారు. అందుకే ఫ్రెండ్స్ ఈ గన్ను కూడా కరెక్ట్గా పని చేయట్లేదు, అనవసరంగా బాటిల్లో పోసాను. ఫ్రెండ్స్ చూశారు కదా, డబ్బా మార్చానండి. ఇదిగో ఇది పాతది, ఇది ఎందుకో స్ప్రే అవ్వట్లేదు, మరి పోయింది అనుకుంటా. అందుకని మళ్ళీ ఇంకో డబ్బా ఉండి ఇంకో దాంట్లో పోసాను. ఇప్పుడు ఇదిగో బా, ఇది భలే స్ప్రే అవుతుందండి చక్కగా. ఫస్ట్ ఇందులో పోసి ఉండే పని తెలియదు కదండి, డబ్బా పని చేస్తుంది అనుకున్నాను. సరే ముందైతే ఇప్పుడు క్లీన్ చేసి చూద్దాం.
ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫార్ములా, మినీ ఫార్ములా బాగా పనిచేసిందండి. మీరు చూడొచ్చు. ఇదిగో ఇది ఇప్పుడు నేను క్లీన్ చేశాను. ఇది లాస్ట్ టైం క్లీన్ చేశాను, మళ్ళీ మురికి పట్టింది. అయితే ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయలేదు, ఇదైతే క్లీన్ చేశాను. అలాగే సీట్ కవర్ మీద కూడా నేను మీకు స్ప్రే చేసి క్లీన్ చేసి చూపిస్తాను. బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్రదర్ మన సబ్స్క్రైబర్ చెప్పింది, సక్సెస్ అయింది, బాగా పనిచేస్తుందండి. చూడొచ్చు లిక్విడ్. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కూడా క్లీన్ చేసి చూద్దాం. ఇది ఫ్రంట్ ఫుట్ బోర్డు. ఒకసారి మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. అక్కడ సరిగ్గా అవ్వలేదు కాబట్టి, అంటే అయ్యిందండి, మీకు కనబడలేదనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. మీరు గమనించవచ్చు, ఇక్కడ బాగా మురిగ్గా ఉంది. ఈ వీడియో లైటింగ్ అనేది అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇదంతా మురికిగా ఉంది. ఇదిగో చూడొచ్చు ఇదంతా. ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా స్ప్రే చేద్దాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇదంతా మనం డ్రై క్లాత్ తుడిచేద్దాం, పొడిగుడ్డతో. ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడైతే మనం క్లీన్ చేద్దాం. హాఫే క్లీన్ చేద్దాం, ఎందుకంటే మీకు తేడా తెలియాలిగా. చూస్తున్నారుగా, ఇందాక మీకు చూపించాను, బాగా మురిగ్గా ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు నీట్గా ఉంది, చూడొచ్చు. అలాగే మీకు తేడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇదంతా నేను క్లీన్ చేశాను. అంటే ఈ గీతలు ఉన్నాయిలేండి, గీతలు పోలేదు, మురికైతే పోయింది. ఇదిగో ఇది మురిగ్గా ఉంది. ఫ్రెండ్స్ ఇది మామూలు షాంపూ వాటర్తో క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వట్లేదు, కానీ దీంతో బాగానే క్లీన్ అయిందండి. అంటే నేను అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్ లాగే ఇది కూడా బాగానే క్లీన్ అవుతుంది. సో మనకి టిప్ చెప్పిన మన సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టిప్ మీ అందరు కూడా ఉపయోగపడిద్దని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైము నేను చెప్పాను కదండి, అమెజాన్లో కొన్ని దాంతో ఈ సీట్ అయితే క్లీన్ చేశాను, ఇదైతే క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఇది కూడా మనం క్లీన్ చేసి చూద్దాము. ముందుగా స్ప్రే చేసి సగం పార్టే తుడుస్తానండి. చూస్తున్నారు కదా, సగం పార్టే స్ప్రే చేస్తున్నాను, ఎందుకంటే మీకు తేడా తెలియడం కోసం. ఫ్రెండ్స్ చూసారా, గమనించారుగా, ఇదిగోండి ఇది క్లీన్ చేశాను. ఇదిగోండి మీకు తేడా తెలుస్తుంది అనుకుంటున్నాను. నేను తర్వాత క్లీన్ చేస్తాను ఇది, ఎందుకంటే మీకు తేడా తెలియడం కోసం సగమే క్లీన్ చేశాను. ఇది తర్వాత క్లీన్ చేస్తాను. లిక్విడ్ లాగా పెట్టాను. లిక్విడ్ అయితే బాగా పనిచేసిందండి, చాలా బాగుంది ప్రోడక్ట్. మీకు ఈ లిక్విడ్ ఎలా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూపించాను కదండి, వీడియో మొత్తం చూస్తే మొత్తం ఈ లిక్విడ్ ఎలా తయారు చేయాలనేది మీకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.